తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజధాని నిర్మాణ సంస్థల నుంచి దండుకున్న కమిషన్లతో అమరావతిలో 5 ఎకరాల్లో అత్యంత విలాసవంతమైన రాజప్రసాదాన్ని చంద్రబాబు నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన నివాసం కోసం దాదాపు 170 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేశారంటే ఎన్ని వందల కోట్లతో ఇంద్రభవనాన్ని నిర్మించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 2 ఎకరాల్లో తన నివాసం పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మాణాన్ని నిత్యం తాడేపల్లి ప్యాలెస్ అంటూ విష ప్రచారం చేసి చంద్రబాబు ఇప్పుడు ఇన్ని వందల కోట్లతో నిర్మిస్తున్న తన రాజప్రసాదాన్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించారు. తాను మాత్రం శుద్ధపూసలాగా కబుర్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో బాగా అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ప్రత్యక్షంగానే ప్రజలందరికీ కనపడుతున్న 2 ఎకరాలలో ఓ భారీ పార్టీ కార్యాలయం, ఓ మంచి సదుపాయాలతో ఇల్లుని వారు నిర్మించుకున్నారు. వారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు. స్వతహాగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్, స్వచ్ఛమైన డబ్బులతో ఐటీ రిటర్న్స్ కట్టినటువంటి నాయకుడు. ఆయన కట్టిన ఇళ్ల మీద, పార్టీ కార్యాలయం పైన నీచ రాజకీయాలు ఏ విధంగా చేశాడో మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. తాను మాత్రం అక్రమంగా ఆర్జించిన 100 కోట్లతో ఇంద్రభవనాలు, ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఇది ఎవరు చూడట్లేదని, ఇది ఎవరు పట్టించుకోవట్లేదని, మనం ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని కళ్లు చెదిరేలా భవంతులు నిర్మించుకుంటున్నాడు. తాజాగా అమరావతిలో మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు కదండి, ఆయన మాత్రం కేవలం 5 ఎకరాలలో మాత్రమే ఓ చిన్న ఇంటిని కట్టుకుంటున్నారు. దాని విస్తీర్ణం 5 ఎకరాలు. జూబ్లీహిల్స్ లో ఇంద్రభవనం కట్టుకున్న కరకట్టపై అక్రమ కట్టడాల్లో 10 సంవత్సరాల పైగా నివసిస్తున్న, కొండాపూర్లో అత్యంత ఖరీదైన సంపన్నులు నివసించే ప్రాంతంలో ఫామ్ హౌస్ కట్టుకున్న, ఇప్పుడు వెలగపూడిలో కోట్లాది రూపాయలతో మహాపాలెస్ కట్టుకుంటున్న ఆయన మాత్రం తన నలుపు ఎవరికీ తెలియదు. ఇది ఎవ్వరికి జనాలకు అర్థం కాదు. తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఓ జూబ్లీహిల్స్ ఇల్లు, ఆ ప్రాంతం యొక్క ఖరీదు, గజం ఖరీదు, కట్టడానికి నిర్మాణమైన ఖరీదు ఆయన 2019లో 2014లో ముఖ్యమంత్రి కాకన్న మునుపు ఆ ఇంటి పరిస్థితి, 2019లో వారు ముఖ్యమంత్రి అయిన తదుపరి, 14లో ముఖ్యమంత్రి అయిన తదుపరి ఆ ఇంటిని ఏ విధంగా మార్చేశాడు. ఎందుకు ఈ రోజు వరకు ఏ ఒక్కరికి ఆ ఇంట్లో ప్రవేశం లేదు, జూబ్లీహిల్స్ లో కట్టుకున్న నిర్మాణాన్ని ఎందుకు చూపించట్లేదో మనకు అర్థం కాదు. అమరావతిలో 5 ఎకరాల పైగా సువిశాల విస్తీర్ణంలో మహా ప్యాలెస్ నిర్మాణానికి ఇటీవల చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సహా భూమి పూజ చేశారు. శుభం. అమరావతిలో ఆయన ఇల్లు నిర్మించుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ విడ్డూరం ఏంటంటే కేబినెట్ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఆహ్వానం లేదు. ఆ ప్రాంతంలో ఆయన ఎక్కడ ఇంటి నిర్మాణం చేసుకున్నారో, ఏ అమరావతి రైతుల కోసం ఏదో చేస్తున్నానని బిల్డప్ చేశాడో ఆ అమరావతి రైతు సంఘానికి ఆహ్వానం లేదు. ఇంకా విడ్డూరం ఏంటంటే ఎక్కడైతే ఈయన ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడో ఆ ప్రాంతానికి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ దళిత ఎమ్మెల్యే అయినా దళిత ఎమ్మెల్యేకి ఆహ్వానం లేదు. మమ్మల్ని గుడారాలు కట్టుకున్నాము, గుడారాల్లో వెళుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనుషులు కనపడట్లేదు అని ఎద్దేవా చేశారే. ఈ రోజున నువ్వు మాకు ఓ నీతులు బోధించావు కదా, నువ్వెందుకు ఈరోజు తెరలు కట్టుకుని నువ్వొక్కడవే, నువ్వు, మీ భార్య గారు, మీ కుమారుడు, మీ కోడలు గారు, మీ మనవడు మాత్రమే, మీ 5 మంది మాత్రమే కూర్చొని ఎందుకు పూజ చేశారు? ఎందుకు గోప్యంగా ఆ ఇంటిని నిర్మాణ పూజా కార్యక్రమం జరిగింది? కనీస ధర గజానికి 60,000 రూపాయలు ఉండబోతోంది అని ఈ మధ్య మీరు చెప్పారు. ఈ మధ్య మేము కూడా దాన్ని ప్రజలకు చెప్పాం, సంతోషపడ్డాం. అమరావతి ప్రాంతంలో 60,000 రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గజం విలువ వస్తే మంచిదే. కానీ ఈ రోజున బ్రాహ్మణి గారు కొన్న ఆ స్థలం విలువ కేవలం 15,000 రూపాయలు మాత్రమే గజం ఉంది. మీరేమో ప్రజలకు ఇచ్చేదాన్ని 60,000 రూపాయలు అన్నారు. ఇది మాత్రం కేవలం 7,500 రూపాయలు అయింది. గజం విలువ ఈ రోజున బ్రాహ్మణి గారు కొనుక్కున్న గజం విలువ కేవలం 7,500. మీరేమో ఇప్పటి వరకు ప్రజలకి 60,000తో ఉండబోతుందని మీరు చెప్పారు. మేము నమ్మాం, నిజంగానే వచ్చిద్దేమో అనుకున్నాం. ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ వ్యత్యాసం మీద వచ్చిన కమిషన్ తో విలువే జూబ్లీహిల్స్ లో ఇంద్రభవన నిర్మాణానికి అయిన ఖర్చు అని
వాళ్ళ సొంత పార్టీలను గుసగుసలాడుకుంటున్నారు. సుధాకర్ బాబు కవిత్వాలు గాని వైఎస్ఆర్సీపీ యొక్క కవిత్వాలు కాదు. కావాలంటే మీరు ఆఫ్ ది రికార్డ్ ఎవరిని అడిగినా కూడా ఆ జూబ్లీహిల్స్ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి ఎలా నిర్మించాడు అనే దానికి, అలాగనే ఏపీ టిట్కో ఇళ్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బహుమానంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసు అమరావతిలో నిర్మాణం జరిగింది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చెబుతుంటారు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటంతోనే పాత ఇంటిని తీసేసి కొత్త ఇంటిని కట్టాడు. అవి ప్యాలెస్లు ఇంద్రభవనాలేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడటానికి వీల్లేదు, ఎవరేం మాట్లాడటానికి వీల్లేదు, దాని గురించి మనం ఎక్కడ రాయటానికి వీల్లేదు, దాని గురించి మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి బయటపడటంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా గాయత్రి నిలయంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. అనంతరం కళ్యాణ కట్టుకు చేరుకున్న ఆమె తలనీలాలు సమర్పించారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేసిన ఆమె ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామివారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావిడి చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులను అనుమానించారు. తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ కాసేపటికి అర్చకులు ఇదంతా అబద్దమని, స్వామివారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగా ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పారు. దాంతో అసలు విషయం తెలుసుకున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ కార్యకర్తలకు మార్కెట్ కమిటీ, దేవస్థానం కమిటీల్లోనూ ప్రాధాన్యత లభిస్తుందని భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. రాజధాని కమిషన్లతోనే రాజప్రసాదాన్ని నిర్మిస్తున్నాడని సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.